ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు యేసుక్రీస్తుల వారి ద్వారా స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం దేవా. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం దేవా. పరిశుద్ధ గ్రంథంలో మా కొరకు వ్రాయించిన మాటలు, ఆత్మలను రక్షించే శక్తి గల మాటలను మేము ధ్యానించుచుండగా మీరు మాకు తోడుగా ఉండండి కన్న తండ్రి. అలాగే వింటున్న మీ బిడ్డలు విని విడిచిపెట్టక ఆ ప్రకారం బ్రతికే జ్ఞానాన్ని బుద్ధిని అనుగ్రహించమని మీ ప్రియకుమారుడు అనాథుడైన యేసుక్రీస్తుల వారి ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, బైబిల్ గ్రంథంలో దేవుడు మన కొరకు వ్రాయించిన ఎన్నో అద్భుతమైన మాటలు మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు ప్రపంచంలో మనిషి శరీరానికి రోగం వస్తే ఆ రోగానికి వైద్యం చేసే అనేక మంది డాక్టర్లు మనకు ఉన్నారు. కానీ నేటి సైన్స్ ప్రపంచానికి, అధునాతన మానవ మేధస్సుకు, కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తే వైద్యులకు అంతు చిక్కని ఎయిడ్స్ కన్నా అతి భయంకరమైన రోగాన్ని మీ ముందు ఉంచదలిచాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, దానికి వైద్యం చేసేవారు కరువైపోయారు. అనేక అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు ప్రజల శరీర రోగాల నుండి కాపాడాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ వైద్యం శరీర రోగాల నుండి కాపాడుతుంది, కానీ విశ్వ మానవ కోటి మానవులంతా తమకు తెలియని అతి భయంకరమైన వ్యాధిని కలిగి ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ రోగాన్ని పరిశీలించే ముందు మానవ శరీరం గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. నేడు ప్రపంచంలో ప్రతి మనిషికి ఒక పేరు ఉంటుంది. అయితే ఆ పేరు తమ శరీరానికి అని అనేక మంది భ్రమపడుతుంటారు. ఉదాహరణకు, మనకు తెలిసిన సురేంద్ర అనే వ్యక్తి చనిపోయాడు అనుకుందాం. అప్పుడు ఆ శవాన్ని, సురేంద్ర అనే శవాన్ని మంచం మీద పండుకోబెడతారు. చూడడానికి వచ్చిన బంధువులంతా, స్నేహితులంతా వారంటున్న మాటల్లో ఒక నిజాన్ని పలుకుతారు. అదేంటంటే, సురేంద్ర మనకు ఇక లేడు అని. సురేంద్ర మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని అంటుంటారు. మరి మంచం మీద ఉన్నది ఎవరు? ఒకసారి ఆలోచించండి ప్రియులారా, మంచం మీద ఉన్నది ఎవరు? మంచం మీద ఉన్నది సురేంద్ర శవం మాత్రమే, కానీ నిజానికి సురేంద్ర అందులో లేడు. మరి సురేంద్ర ఎవరు అని మనం ఒకసారి ఆలోచిస్తే, మంచం మీద ఉన్నది సురేంద్ర శవం మాత్రమే, కానీ నిజానికి సురేంద్ర అందులో లేడు. మరి సురేంద్ర ఎవరు? వెళ్ళిపోయిన సురేంద్ర అనే ఆత్మ లేదా శక్తి శరీరాన్ని వదిలిపోయింది. కనుక ఇప్పుడు మనకున్న పేర్లన్నీ మన ఉన్న ఆత్మకే కానీ మన మీద ఉన్న శరీరానికి మాత్రం కాదని మొదట మీరు తెలుసుకోవాలి. దేవుని వర్లారా, ఈ శరీరంలో మన ఆత్మ ఉన్నప్పుడు ఈ శరీరానికి విలువ. బ్రతికున్న వ్యక్తికి ఎప్పుడు విలువ అంటే, ఈ బ్రతికున్న ఈ దేహంలో ఆత్మ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే దానికి దేహానికి విలువ ఉంటుంది. బ్రతికున్న వ్యక్తిని సమాధి చేయబోయిన శవాన్ని కాల్చిన, పూడ్చిన ఎదురు ప్రశ్నించదు. దీనికి కారణం శవంగా మారిన ఆ శరీరాన్ని జీవింపజేసే శక్తి అయిన ఆత్మ అందులో లేదు కాబట్టి. ప్రియులారా, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో మనం చదివినట్లయితే, ఆత్మయే జీవింపజేస్తున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అని అంట.
శరీర రోగాల వలన చనిపోయిన వారు అనేక మంది ఉన్నారు. ఈ శరీరానికి ఏ రోగం వచ్చినా పరుగు పరుగున డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎంత డబ్బు అయినా పర్వాలేదు, ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా ప్రపంచంలో ఏ మూలకెళ్ళి అయినా ఆ రోగం నుండి విముక్తి పొందాలనుకుంటాం. అయితే మన బ్రతుకున్నంత కాలం శరీరంలో ఉన్న మన ఆత్మ ఎలా ఉందో ఏ మనిషి పట్టించుకోడు. శరీరం వలె ఆత్మ కూడా అనేక రోగాలతో బాధపడుతుందని తెలుసుకొనుటకు శరీర వైద్య నిపుణులు కానీ, ఆధునిక వైద్య యంత్ర పరికరాలు కానీ నేటి ప్రపంచంలో రావు కూడా. నిజానికి ఆత్మకి కూడా రోగాలు ఉన్నాయంటే మీరు నమ్మకపోవచ్చు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక ఆత్మరోగాలు అనేవి, ఈ ఆత్మరోగాలు అనగానే అవి ఎలా ఉంటాయో మనం ఒకసారి పరిశీలించినట్లయితే, ఆత్మరోగం వలన అధోపతాళానికి దిగజారిన ఒక వ్యక్తిని మనం పరిశీలిద్దాం. చిన్నప్పటి నుంచి ముఠా తగాదాల్లో పాల్గొంటూ చివరకు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ అయ్యాడు. అతనికి ఎంతో ధనమున్నా ఒక పిచ్చి అనేది ఉంది. ఆ పిచ్చి ఏంటంటే ఆడపిల్లలను చూస్తే విడిచిపెట్టక అత్యాచారం చేసే అలవాటు అతనికి ఉంది. అలాగే ఆయన ఆడపిల్లను చూసి విడిచిపెట్టక ఒక సందర్భంలో అత్యాచారం చేయబోయి 6 సంవత్సరాలు జైలు శిక్ష పడిందండి. ఈ జైలులో కుమిలిపోతూ ఆవేదన, బాధను అనుభవించాడు. దీనికి కారణం అతనిలో పుట్టిన ఆ తప్పుడు కోరికేనండి. ఆ కోరికను అణుచుకోలేకపోవడమే ఆయనకున్న ఆత్మరోగం. అతను మరి ఎవరో కాదండి, గత కాలంలో ప్రపంచ బాక్సింగ్ మహాసామ్రాజ్యాన్ని గడగడలాడించిన మకుటం లేని మహారాజు మైక్ టైసన్. ఈ మైక్ టైసన్ అనే వ్యక్తికి ఆడపిల్లను చూస్తే కోరికలు తీర్చుకోవాలనే ఆలోచించే వ్యక్తి అండి. అంటే ఇతనుకుండే ఆలోచన ఎలాంటిదంటే ఆత్మరోగం, భయంకరమైన ఆత్మరోగం. ఆడపిల్లను చూస్తే అనుభవియాలి అనే ఆత్మరోగం ఇతనిలో ఉండేదండి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇలాంటి ఆత్మరోగాల నుండి నేటి సమాజానికి విముక్తి కావాలి. ఒక దొంగతనం ఆత్మరోగం, ఒక వ్యభిచారం ఆత్మరోగం, ఒక కుట్రలు ఆత్మరోగం, కుతంత్రాలు ఆత్మరోగం, ఎదుటి వాని సహోదరిని దోచుకోవడం ఆత్మరోగం అండి. ఈనాడు ప్రపంచంలో ఎటు చూసినా ఈ ఆత్మరోగాలతో హత్యలు, వరకట్న చావులు, మానభంగాలు, దొంగతనాలు, దోపిడీలు జరుగుతున్నాయంటే కారణం మనిషిలో మితిమీరిపోతున్న నేత్రాశ, శరీరాశ, జీవపు డంబమండి. అంటే అనేక ఆత్మరోగాలతో తనకున్న దానితో సరిపెట్టుకోలేని సంతోషం లేక ఎదుటివారిని దోచుకోవాలన్న తాపత్రయంతో నేటి మానవుడు ఎంతో మరణహోమాన్ని సృష్టిస్తున్నాడండి. నిజంగా బయటకు భక్తి పరుని వలె వేషాన్ని ధరించుకొని తనలోనున్న ఆత్మరోగాన్ని బయటపడకుండా తన భుక్తి కొరకు దేన్ని చేయటానికైనా వెనుకాడుట లేదండి. ప్రియమైనటువంటి వారారా, ఇలాంటి ఆత్మరోగాలను ఉచితంగా వైద్యం చేసే ఏకైక వైద్యుడు యేసుక్రీస్తుల వారమేనండి. ఏకైక వైద్యుడు ప్రపంచంలో ఎవరు లేరండి. ఒక్క యేసుక్రీస్తు మాత్రమే ఈ ఆత్మరోగాలకు స్వస్థత పరిచే మహానుభావుడు. ప్రియమైనటువంటి వారులారా, ఈ ఆత్మరోగాలకి యేసుక్రీస్తు ఏ విధంగా వైద్యం చేశాడో మనము ఒకసారి బైబిల్ గ్రంథంలో నుంచి చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదివినట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుతానండి. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను.
శాస్త్రులను పరిచయ్యులను వ్యభిచారమందు పట్టబడిన యొక్క స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టుబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒకనాడు కొందరు యేసుక్రీస్తు దగ్గరకు ఒక స్త్రీని తీసుకొని వచ్చి, ఈమె వ్యభిచారం చేస్తుంది, ఈమె వ్యభిచారం చేస్తుండగా మేము చూసాము, కాబట్టి ఈమెను పట్టుకొని మేము నీ దగ్గరికి తీసుకొని వచ్చాము. నువ్వు అనేక మందికి వైద్యం చేస్తావు కదా, అనేక మందిని స్వస్థపరుస్తావు కదా, అనేక మందికి నువ్వు నీతి న్యాయం చెబుతావు కదా, మరి ఈమె విషయమై నువ్వేం చేస్తావు అని యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చి నిలబెట్టారండి. ఆత్మరోగులకు మంచి మంది వేసే వైద్యుడు ఎవరంటే యేసుక్రీస్తుల వారేనండి. అక్కడికి వచ్చిన వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, మోషే ధర్మశాస్త్రం ప్రకారం అయితే మేము రాళ్ళతో కొట్టి చంపాలి కదా, దీనికి నువ్వేమంటావు, నీ ప్రశ్న ఏమిటి, నీ జవాబు ఏమిటి అని యేసుక్రీస్తుల వారిని వారు అడుగుతున్నారండి. నిజంగా ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఆమెను తీసుకుని వచ్చిన వారు ఎవ్వరు తప్పు చేస్తారా అని వెతుకుచూ తప్పు పట్టుకోవాలని చూసే ఆత్మరోగం అండి. అంటే వారికి కూడా ఒక ఆత్మరోగం ఉంది. వీరేమి న్యాయవంతులు కాదు, ధర్మవంతులు కాదు, ధర్మ మహాప్రభులు కాదు. వీరు కూడా ఆత్మరోగంతో బాధపడుతున్నారు. వీళ్ళు పడుతున్న బాధ ఏంటంటే, ఎవరు వ్యభిచారం చేస్తారా, ఎవరు పట్టుబడతారా అనే ఆత్మరోగంతో వీళ్ళు ఎదురు చూస్తున్నారండి. నిజంగా అప్పుడు యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన మాట వారి నోటి నుంచి రావడం జరిగింది. అది ఏమిటంటే, ఆయన మీద నేరం మోపవలనని ఆయనను శోధించు ఇలాగ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏదో వ్రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం చేయువాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పినను. ఇక్కడ యేసుక్రీస్తుల వారు ఇక్కడ ఒక అద్భుతమైన మాట అంటున్నాడు. అంటే మీలో పాపము చేయువాడు ఎవడో ఆమె మీద రాయి వేయండి అని అంటున్నాడండి. నిజంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు, పట్టుకొని వచ్చిన వాళ్ళు, వీరు కూడా ఏమి న్యాయవంతులేం కాదండి. వీళ్ళు కూడా ఏమి పరిశుద్ధులేం కాదు. వీళ్ళు కూడా ఆత్మరోగాలతో బాధపడుతున్న వ్యక్తులేనండి. వీళ్ళు పాపులే. కాబట్టి వీళ్ళు పాపం చేసింటారు కదా, మరి వీళ్ళ పాపాలు వీళ్ళకి జ్ఞాపకం రావా అంటే, వీళ్ళ పాపాలు వీళ్ళు కప్పిపుచ్చుకొని ఇదే సమాజంలో ఒక పరిశుద్ధులుగా, ఒక మంచివారిగా సమాజంలో చలామణి అవుతుంటారండి ఇలాంటి వాళ్ళు. కానీ ఇక్కడ యేసుక్రీస్తుల వారు ఎప్పుడైతే మీలో పాపం చేయని వాడు ఎవడో మొదట ఆమె మీద రాయి వేయండి అంటే, అక్కడి నుంచి అందరూ ఒకరి తర్వాత ఒకరు పరారైపోతారు. కారణం ఏమిటంటే, ఆ వచ్చిన వారు కూడా పాపులేనని వాళ్ళకు తెలుసు. అందుకే యేసుక్రీస్తుల వారు ఆమెను పిలిచి ఆమెతో అంటున్న మాట, అమ్మ, నిన్ను ఎవరు శిక్షించలేదు కదా, నేను కూడా శిక్షించిన తల్లి, నువ్వు వెళ్ళి ఇక పాపం చేయవద్దని ఆమెతో చెప్పడం జరిగిందండి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు సమాజంలో ఎలా ఉంటారంటే, కంటిలో దూలం పెట్టుకొని ఎదుటివాని కంటిలో ఉన్న నలుసును వెతికే ప్రయత్నం చేస్తారండి. ఇలా కంట్లో దూలాన్ని పెట్టుకొని ఎదుటివారి కంట్లో నలుసును వెతికే ప్రయత్నం చేస్తారు. అంటే యేసుక్రీస్తుల వారు ఎక్కడున్నా ఆయన మహాజ్ఞానండి. ప్రపంచంలో ఏ శిక్షా స్మృతి అయినా కానీ క్రీస్తు ఒక్కడిని నేరస్తుగా ఎక్కడైనా పట్టుకుంటాడు. ఒక యేసుక్రీస్తుల వారే ఎక్కడైనా ఒక నేరస్తుని పట్టుకోవడంలో ఆయనే సాటి అండి. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే ఈ స్త్రీతో తన హృదయమందు వ్యభిచరించుచున్నాడు. ఇలా ప్రపంచంలో ఎవరికి దొరకక హృదయమందు రహస్యంగా నేరస్తులైన ప్రతి ఒక్క అపరాధిని
ఏ చట్టం పట్టుకోగలదు చెప్పండి ప్రియమైనటువంటి వాళ్ళారా? ఏ చట్టం? సమాజంలో ఈరోజు ఎంతోమంది దుర్మార్గులు, దుష్టులు వాళ్ళల్లో కలిగే ఎన్నో భయంకరమైన నేర ఆలోచనలు ఎవరు పట్టుకోగలుగుతారు? ఈ సమాజంలో ఒక మనిషి నేరం చేసిన తర్వాత వాడు నేరస్తుడని పట్టబడుతున్నాడు కానీ, వాని హృదయంలోనే ఒక నేరం ఉంది. ఆ నేరం చేయడానికి పూనుకుంటున్నాడు అనే ఆలోచన ఎవరికొస్తుందండి? ఎవరు పట్టుకోగలుగుతారు అలాంటి ఆలోచనలు వచ్చినవని? ఈ సమాజంలో ఎవ్వరు పట్టుకోలేరండి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తుల వారు మాత్రమే పట్టుకోగలుగుతాడండి. ప్రభువైన యేసుక్రీస్తులు మాత్రమే పట్టుకోగలుగుతాడు. అలా అంటే చెడు చేస్తేనే ఈ చట్టం దృష్టిలో నేరస్తుడైనప్పుడు, ఆ చెడును తలంచినప్పుడే దేవుని దృష్టిలో నేరస్తుడు అయ్యే అవకాశం ఉంది. నిజంగా ఆమెను తెచ్చిన వారందరూ వెళ్ళిపోగా క్రీస్తు ఆమెను చూసి, అమ్మా వ్యభిచారం చేసినదని తెలిసి కూడా అమ్మా అమ్మా అని సంబోధించాడంటే యేసుక్రీస్తుల వారికి నిజంగా హ్యాట్సాప్ అండి. ఈరోజు వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని నేటి చట్టాలు ఏమంటే, నేటి చట్టాలు తీసుకుపోయి జైల్లో పెట్టినప్పుడు అలాంటి స్త్రీలను మాట్లాడే భాష ఎంత కఠినంగా ఉంటుందంటే, ఎంత బాధాకరమైన మాటలతో అంటారో మనకు తెలియంది కాదు. కానీ ఆ రోజు ఒక స్త్రీ వ్యభిచారం మంది పట్టబడిన ఆ స్త్రీని యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, యేసుక్రీస్తు ఆమెకు శిక్ష చేసే అర్హత ఉన్న యేసుక్రీస్తుల వారు అమ్మా అని సంబోధించాడంటే, ఆ మాటకే ఆమె మారిపోయిందండి. అమ్మా అనే ఆ పిలుపుతోనే ఆమె జీవితమే మారిపోయింది. అప్పుడు యేసుక్రీస్తు అమ్మ అడిగినప్పుడు, అమ్మ నిన్నెవరైనా శిక్షించారా అన్నప్పుడు, లేదు ప్రభు అని ఆమె అనడం జరుగుతుంది. అందుకు యేసు కూడా, నేను కూడా ఏ శిక్ష విధింపను, ఎందుకంటే నిన్ను తీసుకొచ్చిన వారు నీకంటే ఎక్కువ భయంకరమైన ఆత్మరోగాలతో బాధపడుతున్నారు. అయితే నువ్వు కనిపించావు అని కనిపించలేదు గనుక నువ్వు వెళ్ళి మరెన్నడూ చేయకమని ఆమెతో చెప్పాను. ఈ విధంగా యేసుక్రీస్తుల వారు ఆమెను మరొకసారి వ్యభిచారం చేయకుండా ఆమె మనస్సును మార్చగలిగాడు. నేటి చట్టం చేసిన నేరానికి శిక్ష విధింపగలదేమో కానీ అదే నేరం మరొకసారి జరగకుండా ఆపలేకపోతుందని గమనించాలి ప్రియులారా. నేరం మరొకసారి జరగకుండా ఉండాలంటే మొదట మనిషి మనసును మార్చాలి. ఇదే క్రీస్తు చేసే ఆత్మరోగులకు చేసే గొప్ప వైద్యం అండి. కనుక ప్రియులారా, మనం చేసిన ఈ నేరాలు, ఈ చట్టం ఈ చట్టం నుంచి తప్పించుకోలేనప్పుడు మనం చేస్తున్న ఈ పాపాలు, ఆత్మరోగులమైన మనం న్యాయ విధిని తప్పించుకోగలమా? ఆత్మరోగులమైన మనము దేవుని న్యాయ విధి నుంచి తప్పించుకోగలమా? కట్టెను శరీరాన్ని మట్టిలో కట్టెల మీద కాల్చి అంతమొందించగలదేమో కానీ మానవ జ్ఞానానికి అందని మహాశక్తి స్వరూపమైన ఆత్మ అనగా నీవు స్వర్గం చేరాలంటే మొదట ఆత్మరోగాల నుండి విముక్తి పొందాలి. ఈ ఆత్మరోగాలకు ఉచితంగా వైద్యం చేసే ఏకైక రక్షకుడు, నాథుడు యేసుక్రీస్తుల వారు. సర్వ పాపాలు యేసుక్రీస్తు రక్తమునందే మనకు క్షమాపణ.